గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేశవ్యాప్తంగా ఓట్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, దొంగ ఓట్లు ఎన్నో చేర్చారంటూ ఈ రోజు బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలంతా పడుతున్నారు. ఇదే క్రమంలోనే విజయనగరం జిల్లా సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఈ రోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే చెప్పండి, దీన్ని ఏ విధంగా చూడాలి? బీజేపీ ఎలక్షన్ కమిషన్ కలిసి ఓట్లు దొంగతనం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చారండి. అదే విధంగా నిన్న సెంట్రల్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ మాట్లాడే తీరు చూస్తే చాలా ఆశాస్పదంగా ఉందండి. 65 లక్షల ఓట్లు దొంగిలించి ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారండి. ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలండి. అదే విధంగా నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషనర్ ఏ తప్పు చేయకపోతే నిరూపించుకోవాలండి. అలాగే ఎలక్షన్ కమిషనర్ రాహుల్ గాంధీ గారిని ఎఫిడవిట్ అడగడము లేదా ప్రజలకు క్షమాపణ చెప్పడం అనేది చాలా ఆశాస్పదంగా ఉందండి. ఎలక్షన్ కమిషనర్ మోదీ గారు కలిపి వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నామండి. మీరు చెప్పండి, ఏ విధంగా చూడాలి? భారీగా ఇది చాలా అన్యాయం అండి. ఇది ఒకే మనిషి ఒకే ఓటు ఒకే వాల్యూ అనేటువంటి సిద్ధాంతం ఈ భారతదేశంలో లేకుండా పోయింది. ఈ 11 సంవత్సరాల్లోనూ చాలా కృత్యాలు చూసాము. అయితే ఈ ఓట్ల చోర అనేటటువంటిది ప్రజాస్వామ్యానికి పెద్ద ఒక గొడ్డలి పెట్టలాగా అయిందండి. ఇది ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉందా లేదా అంటే డెమోక్రసీని పూర్తిగా కాలరాసేసి ఈ మోడీ ప్రభుత్వము ఈ ఈసీకి కలిసి ఈ నాటకాలు ఆడి ఇన్ని ఓట్లు, ఇన్ని లక్షల ఓట్లు, వేలకు ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గంలోనూ భారతదేశంలో అంతా కూడా ఉన్నాయని ఈ మధ్య న్యూస్ వస్తుందండి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ప్రతి మనిషి కూడా, భారతదేశంలో ఉండే ప్రతి మనిషి కూడా తెలుసుకొని ముందుకు ఈ ఉద్యమంలో వెనకాతల పాలు పంచుకొని భారతదేశం తాలూకా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరు ఒక ఓటు హక్కు వినియోగించుకోవాలి. కానీ మోడీ గవర్నమెంట్ ఒక మనిషికి 4 ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని చాలా కూని చేసి రాహుల్ గాంధీ గారు ఈ ఓటుపై చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. బీహార్లో 65 లక్షల ఓట్లు కూడా చాలా ఓట్లు కూని అయ్యాయి. జై కాంగ్రెస్. చూసాం కదా, ఈ రోజు ఉన్నటువంటి విజయనగరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా ఈ రోజు రోడ్డు ఎక్కడ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే బీహార్లో జరిగినటువంటి ఈ యొక్క ఓట్ల మార్పులు చేర్పులు అయితే మాత్రం ఎన్నో లక్షలాది ఓట్లు అయితే మాత్రం ఈరోజు పూర్తిగా దొంగ ఓట్లుగా చేర్చారంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకే వ్యక్తికి ఒకే ఓటు అనే నినాదంతో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలో రావడం కేవలంగా ఏదైతే ఉన్నటువంటి దొంగ ఓట్ల కారణంగా ఈ రోజు అధికారంలోకి వచ్చారంటూ కూడా మరొక వైపు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవైపు ఈసీకి అయితే ఏదైతే రాహుల్ గాంధీ అడిగితే క్షమాపణ చెప్పాలంటూ కూడా మరొక వైపు ఈ బీజేపీ నేతలు కూడా చెప్పడం అంత ఆశాస్పదంగా ఉందంటూ కూడా మరొక వైపు అయితే ఇక్కడ చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.